ఉదయాన్నే గగన్ జాగింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు భూమి కూడా గగన్ కోపాన్ని పోగొట్టాలని చెప్పి గగన్ వెనకాలే జాగింగ్ చేస్తూ ఉంటుంది. తన షూలేస్ ఊడిపోవడంతో భూమి కిందకు వంగి గగన్ షూలేస్ కట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గగన్ జాగింగ్ చేస్తూ తనకి బాగా దాహంగా ఉండడంతో ఒక దగ్గర ఆగుతాడు. భూమి వచ్చి తనకి వాటర్ బాటిల్ ఇస్తుంది. ఎవరండి మీరు? అడగకుండానే ఉదయం నుండి సాయం చేస్తున్నారు అని చెప్పి గగన్ ఎదురుగా చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. భూమిని చూడగానే కోపంతో గగన్ తన నోట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు ఊసేస్తాడు. నువ్వా? అసలైనా ఎందుకు నా వెంట పడుతున్నావు అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, బావా ఒక్క నిమిషం నేను చెప్పేది విను బావా, నేనేదో పిచ్చి పట్టి ఆ రోజు ఆ ప్రపోజల్ పెట్టలేదు, పర్పస్తోనే పెట్టాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, నువ్వు ఎందుకు చేసావో అదంతా కూడా నాకు అనవసరం. గతంలోని మన ప్రేమ ఎప్పుడో గతించిపోయింది, దాని గురించి మాటలు అనవసరం అని చెప్పి భూమి మీద గగన్ మండిపడుతూ ఉంటాడు. ఏంటి బావా, మన ప్రేమ గతించిపోయిందా? కానీ నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ గోల ఆపుతావా? దయచేసి నన్ను ప్రశాంతంగా వదిలేసాయి. ప్రేమ పేరుతో నా జీవితంతో ఆడుకున్నావు. మరొక పక్క నా తమ్ముడు చెర్రి జీవితాన్ని ఆ నక్షత్ర చేతిలో పెట్టేసి నాశనం చేశావు. నీ వల్ల మా ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి బావా, నా వల్ల చెర్రి జీవితం నాశనమైందా? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని నేను నీకు ప్రూవ్ చేస్తాను. నువ్వు నన్ను ఎంత అసహించుకున్నా నేను నిన్ను మాత్రం అస్సలు విడిచిపెట్టాను. నా మీద నీకు మళ్ళీ ప్రేమ కలిగే వరకు ఇలా నీ వెంట పడుతూనే ఉంటాను అని చెప్పి భూమి మనసులో అనుకొని ఇంటికి తిరిగి వస్తుంది. గగన్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ గగన్ బావ కళ్ళ ముందే చెర్రి నక్షత్ర ఇద్దరు సంతోషంగా ఉండేలాగా చేస్తే అప్పుడు బావకి నా మీదున్న కోపం పోతుంది కదా అని చెప్పి భూమి అనుకుంటుంది. వెంటనే కిచెన్లో ఉన్న మీరా దగ్గరికి వచ్చి, అత్తయ్య మిమ్మల్ని ఒక మాట అడగాలి అని భూమి అంటూ ఉంటే, ఏంటి భూమి, కాఫీ కావాలా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. లేదత్తయ్య, చెర్రికి నక్షత్రకు అనుకోకుండా పెళ్ళి జరిగిపోయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోయారు కదా, మరి తర్వాత జరగాల్సిన కార్యక్రమాల గురించి ఎవరు ఏమీ ఆలోచించడం లేదేంటి అని భూమి అంటూ ఉంటే, అవును భూమి, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళకు పెళ్ళైందనే కానీ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా మనం ఎవరం పట్టించుకోవడం లేదు. ఇప్పుడే అన్నయ్యతో ఆ విషయం గురించి మాట్లాడతాను. ఈరోజు రాత్రికి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దామని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య, నేను కూడా మీతో పాటు రూమ్ డెకరేట్ చేస్తాను. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సిందని చెప్పి భూమి అంటూ ఉంటే, అప్పుడు మీరా నేను చూస్తూ ఉంటే, మా వదిన శోభచంద్రని గుర్తుకు వస్తుందమ్మ భూమి. తను కూడా ఇంతే, ఇంట్లో వాళ్ళ అందరి సంతోషం గురించి ఆలోచించేది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు అని చెప్పి, నువ్వు నా కోడలు అవుతావేమోనని ఆశపడితే నక్షత్ర నా ఇంటి కోడలైంది. తను కూడా అన్నయ్య కూతురే కదా అని చెప్పి అడ్జస్ట్ అవ్వడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఇప్పుడే అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడతానని మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, అన్నయ్య, నక్షత్రకు చెర్రికి పెళ్ళైందనే కానీ ఇప్పటి వరకు వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిపించలేదు. ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుందట, అందుకని వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరిపించాలనుకుంటున్నాను అని మీరా అంటూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర, అపూర్వ నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూసుకోండి, నేను వేరే టెన్షన్లో ఉన్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో మీరా సరే అన్నయ్య అని చెప్పి సాయంత్రం కార్యక్రమానికి కావాల్సిన డెకరేషన్ అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మరోపక్క నక్షత్రాన్ని భూమి దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది. నక్షత్ర, నువ్వు ఈ శారీ కట్టుకోవాలి అని భూమి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఇప్పుడు ఇంకే ఉందని నన్ను రెడీ చేయడానికి అని అంటూ ఉంటే, అదేంటి నక్షత్ర అలా అంటావు? పెళ్ళైన కొత్త జంటకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు కదా, ఈరోజు నీకు చెర్రికి ఫస్ట్ నైట్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో నక్షత్ర, ఏంటి ఆ చెర్రి గారితో నాకు ఫస్ట్ నైటా అని చెప్పి నక్షత్ర కోపంగా లేచి నిలబడుతుంది. నువ్విప్పుడు చెర్రిని వాడు వీడు అని అమర్యాదగా అలా పిలవకూడదు.
ఎంతైనా చెర్రీ ఇప్పుడు నీ భర్త. గగన్ బావంత కాకపోయినా చెర్రీ కూడా మంచివాడే కదా. నువ్వంటే తనకి చాలా ఇష్టం. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు నక్షత్ర. చెర్రీతో అడ్జస్ట్ అయిపోవాల్సిందే అని చెప్పి భూమి నక్షత్రాన్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో నువ్వేమీ నన్ను రెడీ చేయాల్సిన అవసరం లేదు, నేను రెడీ అవ్వగలను అని చెప్పి భూమిని ఆ గదిలో నుండి బయటకు తోసేస్తుంది. ఇంతలో అపూర్వ లోపలికి వస్తుంది. మమ్మీ, ఏంటి మమ్మీ ఇదంతా? వాడితో నాకు ఫస్ట్ నైట్ ఏంటి అని అంటూ ఉంటే, బేబీ ఇప్పుడు నువ్వు దీనికి అడ్డు చెప్తే మీ డాడీ ముందు నువ్వే చెడ్డదానివి అవుతావు. నువ్వు చెడ్డదానివి అవడం కాదు, ఆ చెర్రీ గన్ని అడ్డంగా ఇరికించాలి. నేను చెప్పేది అర్థమవుతుందా అని అపూర్వ అంటూ ఉంటే, అప్పుడు నక్షత్ర, ఈరోజు రాత్రికి వాడికి గదిలో చుక్కలు చూపిస్తాను. అనుక్షణం ఎందుకు నా మెడలో తాళి కట్టానా అని బాధపడేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి మీరా, భూమి వీళ్ళంతా కూడా నక్షత్రాన్ని రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తారు. చెర్రీ కూడా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నక్షత్ర గదిలోకి రాగానే పాల గ్లాస్ని కింద పడేస్తుంది. చెర్రీ తనని కొడుతున్నట్టుగా నటిస్తూ తన 2 చెంపలు వాయించుకుంటూ, వద్దు చెర్రీ, ప్లీజ్ చెర్రీ, దయచేసి నన్ను వదిలేసే, నన్ను కొట్టొద్దు ప్లీజ్ అని చెప్పి నక్షత్ర కేకులు వేస్తూ గదిలో నుండి బయటకు వస్తుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక దాంతో ఏమైందని అడుగుతూ ఉంటే, అప్పుడు చెర్రీ నన్ను కొట్టాడు, పాల గ్లాస్ ఇచ్చి కాళ్ళకు దండం పెట్టుకుంటూ ఉంటే ఆ పాల గ్లాస్ని విసిరి కొట్టాడు. నేను నీ మొగుడినేంటి, నీ మొగుడిని కాదని నీ నోటితోనే చెప్పిస్తానంటూ నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి అపూర్వను పట్టుకుని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర, రే, నా కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకుంది చాలక టార్చర్ చేస్తావా అంటూ చెర్రీ చెంప పగల కొడతాడు. అమ్మ నక్షత్ర, నువ్వు నా గదిలో పడుకుందు కానీ రామ్మ అంటూ అపూర్వ ఓదారుస్తూ, అయినా చెర్రీ, నా కూతురేమి నిన్ను పెళ్లి చేసుకుంటానని తాళి కట్టమని నిన్ను అడగలేదు కదా. నీ అంతటే నువ్వే ఎందుకు దాని మెడలో తాళి కట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి అపూర్వ, బావా, చెర్రీ ఏదో మనసులో పెట్టుకొని కావాలని ఇదంతా చేస్తున్నట్టున్నాడు, వాళ్ళ నాన్న దగ్గరుండి ఇదంతా చేయిస్తున్నట్టున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ని ఇరికించేస్తుంది. ఏం కృష్ణప్రసాద్, నీ కొడుక్కి నువ్వేనా ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చింది? ఆ శారదను నిన్ను కలవద్దని కండిషన్ పెట్టడం వల్లే నువ్వు చెర్రీ చేత నా కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో కృష్ణప్రసాద్, నాకు కూడా కూతుర్లున్నారు బావగారు, నేనెందుకు ఆ విధంగా చెర్రీ చేత చేయిస్తాను? అయినా నాది అంత చీప్ మెంటాలిటీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, మామయ్య అసలు ఏం జరిగిందో వినండి మామయ్య అని అంటూ ఉంటే, రే, ఇంకేం మాట్లాడుతారా నువ్వు? చెప్పాల్సిందంతా నా కూతురు చెప్పేసింది కదా. చూడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నీ వల్ల నా కూతురు ఇబ్బంది పడిందని తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి శరత్చంద్ర చెర్రీకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ చెర్రీని ఓదారుస్తూ ఉంటే, నానా, నేనేం చేయలేదు నానా అని చెర్రీ అంటూ ఉంటాడు. రే, నీ గురించి నాకు తెలీదా? నువ్వు నా కొడుకురా. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా పెరిగావో నేను ఎలా పెంచానో నాకు తెలుసు. నక్షత్ర కావాలని నువ్వు తన మెడలో బలవంతంగా తాళి కట్టావన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అప్పుడు చెర్రీ కృష్ణప్రసాద్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. భూమి చెర్రీకి క్షమాపణ చెప్తూ, ఐఎమ్ రియల్లీ సారీ చెర్రీ, ఇదంతా నా వల్లే జరిగింది అని అంటూ ఉంటే, నీ తప్పేముంది భూమి ఇందులో? ఇదంతా ఆ నక్షత్ర చేసింది. ఆ నక్షత్రను ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. రేపటి నుండి నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నక్షత్ర మనసు ఎలా మార్చాలి? చెర్రీ తన మెడలో తాళి కట్టడన్న విషయాన్ని నక్షత్ర భరించలేకపోతుంది. అసలు చెర్రీని భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. రిసెప్షన్ ఏర్పాటు చేసి ఫంక్షన్ గ్రాండ్గా జరిపిస్తే అప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతుందేమో, ఆ రకంగా అయినా వాళ్ళు దగ్గర అవుతారేమో అని చెప్పి భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి
నాన్న, చెర్రీకి నక్షత్రకు అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. కనీసం రిసెప్షన్ అయినా గ్రాండ్గా జరిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర, అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ రిసెప్షన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కృష్ణప్రసాద్ చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, ఆ టెడ్డీబేర్ బొమ్మ గగన్ గడి ఇంట్లో ఉంది కాబట్టి రిసెప్షన్కి వాళ్ళను కూడా పిలిచే వంకతో ఆ ఇంటికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ సాక్ష్యాన్ని నాశనం చేయాలి అని అపూర్వ అనుకుంటుంది. బావా, రిసెప్షన్కి ఆ శారద వాళ్ళని కూడా పిలుద్దాము అని అపూర్వ అంటూ ఉంటే, ఆ శారద వాళ్ళ ఇప్పుడు వాళ్ళెందుకు అని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు. మరేం లేదు బావా, మనం అందరం ఎంత సంతోషంగా ఉన్నామో వాళ్ళు చూడాలి కదా, చూసి కుళ్ళుకోవాలి కదా. చెర్రీ నక్షత్రాల పెళ్లి జరిగిపోయిందని గగన్ వాడేదో గెలిచినట్టుగా ఆనందపడుతున్నాడు. చెర్రీ నక్షత్రాలు ఎంత సంతోషంగా ఉన్నారో వాడికి చూపిస్తే అప్పుడు వాడి మీద మనం గెలిచినట్టు అవుతుంది అని చెప్పి అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతుంది. సరే అపూర్వ, అయితే రిసెప్షన్కి వాళ్ళని కూడా పిలువు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న భూమి, ఈ అపూర్వ ఏంటి ఇంత స్పెషల్గా బావ వాళ్ళని రిసెప్షన్కి పిలవాలని అంటుంది, అసలు వాళ్ళంటేనే ఈ అపూర్వకి నచ్చరు కదా అని చెప్పి భూమి మనసులో ఏదో చేస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ రిసెప్షన్ వంకతో శారద ఇంటికి వస్తుంది. శారద అపూర్వని చూడగానే కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు అపూర్వ, శారద, నన్ను క్షమించు శారద, ఆ రోజు నేను ఏదో ఆవేశంలో నీ పట్ల ప్రవర్తించిన తీరుకి చాలా బాధ కలుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే, మా అబ్బాయికి ఇప్పటి వరకు ఈ విషయం గురించి తెలీదు, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని శారద అంటూ ఉంటుంది. శారద, నేనేమి ఇప్పుడు నీతో గొడవ పడ్డానికి రాలేదు, గెస్ట్గా వచ్చాను, మరి నాకు నువ్వు కాఫీ కూడా ఇవ్వకుండానే పంపించేస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో శారద, మా అబ్బాయి పైన గదిలోనే ఉన్నాడు, ప్లీజ్ అపూర్వ గారు త్వరగా వెళ్ళండి, ఇప్పుడే కాఫీ తీసుకొచ్చి ఇస్తాను అంటూ శారద హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటే అప్పుడు అపూర్వ ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక ఆ టైంలో గగన్ తన గదిలో స్నానం చేస్తూ ఉంటాడు. గగన్ బెడ్రూమ్లో లేడనుకొని అపూర్వ గగన్ బెడ్రూమ్లో టెడ్డీబేర్ బొమ్మ దొరకడంతో ఆ టెడ్డీబేర్ బొమ్మలో సాక్ష్యం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ వాష్రూమ్లో నుండి బయటకు వస్తాడు. అపూర్వ ఆ టెడ్డీబేర్ బొమ్మ వెతుకుతూ ఉండడంతో గగన్, అపూర్వ ఏం చేస్తున్నావు, అయినా సిగ్గు లేకుండా నా ఇంట్లోకి రావడమే కాక డైరెక్ట్గా నా గదిలోకి వస్తావా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ, బాబు గగన్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను నిన్ను రిసెప్షన్కి పిలవడానికి వచ్చాను బాబు, కింద శారదతో కూడా మాట్లాడాను, చెర్రీకి నక్షత్రకు రేపే రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నువ్వు పని కట్టుకొని వచ్చి మరి మమ్మల్ని రిసెప్షన్కి పిలుస్తున్నావంటే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమే, నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావని అర్థమవుతుంది, రిసెప్షన్కి పిలిచి మమ్మల్ని అవమానించాలనుకుంటున్నావా, నీ మాయ మాటలకి ఇక్కడ మోసపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు, వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి గగన్ అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ ఆ టెడ్డీబేర్లో సాక్ష్యంని ఎలా నాశనం చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఇక మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అపూర్వను ఇంట్లో నుండి గగన్ గెంటేసిన తర్వాత అసలు ఇంత స్పెషల్గా మమ్మల్ని రిసెప్షన్కి పిలవడానికి ఈ అపూర్వ ఎందుకు వచ్చింది, ఆ టెడ్డీబేర్లో ఏం వెతుకుతుంది అని చెప్పి గగన్ ఆ టెడ్డీబేర్ అంతా కూడా వెతికేసరికి అందులో గగన్కి కెమెరా కనిపిస్తుంది. ఇక ఆ కెమెరాలో వీడియో చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ, అపూర్వ, ఇందుకోసం అన్నమాట నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టింది, రిసెప్షన్ వంకతో ఈ సాక్ష్యాన్ని నాశనం చేయాలని వచ్చావు, సమయానికి నేను వచ్చాను కాబట్టి ఆ సాక్ష్యాన్ని తీసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు నీ చరిత్ర మొత్తం కూడా నా చేతిలో ఉంది, నీ సంగతి ఎలా తెలుస్తానో చూడు అని చెప్పి గగన్ అనుకుంటాడు. మొత్తానికి అపూర్వ గగన్కి అడ్డంగా దొరికిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.